అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. 10th క్లాస్ పిల్లగానికి నాన్న డాడీ 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 అని సౌండ్ వినిపించిందంట. ఆ పిల్లగాడు బయటకు వచ్చి తొంగి చూసి ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోపలికి అయిపోయాడంట. ఇక్కడే పక్కింట్లోనే ఉంటాడు ఆయనకు సౌండ్ వచ్చిందంట. ఆయన కూడా బయటకు వచ్చి తొంగి చూస్తే ఎవరు కనిపించలేదు. హైదరాబాద్ కూకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దాదాపు 300 మందిని ప్రశ్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఈ హత్య వెనుక ఉన్నది తెలిసిన వారే అయ్యుండొచ్చని పోలీసులు అనుమానించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అదే ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేయడానికే ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు తనను చూసిన బాలిక అడ్డు రావటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా విచారణలో అయితే తేలింది. కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సహస్ర ఒంటిపై దాదాపు 20 వరకు కత్తిపోట్లు ఉండటంతో ఎవరో కావాలనే పథకం ప్రకారం హత్య చేస్తుంటారని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. పలు విధాలుగా విచారణ అనంతరం పక్కింట్లో ఉండే 10th క్లాస్ చదివే బాలుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని సహస్ర హత్య గురించి విచారించారు. అంకుల్, సహస్ర నాకు తెలుసు, చాలా మంచిది. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. డాడీ డాడీ అని సహస్ర పిలిచినట్లు అరుపులు వినిపించాయంటూ బాలుడు పోలీసులకు ముందుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో సహస్ర హత్య రోజు ఆమె అరుపులు ఏమైనా వినిపించాయా అని చుట్టుపక్కల వారిని పోలీసులు ఆరా తీశారు. కానీ మాకు సహస్ర అరుపులు ఏమీ వినిపించలేదని అక్కడున్న వాళ్ళంతా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ బాలుడికి మాత్రమే సహస్ర అరుపులు వినిపించడం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నేను ఆ రోజు అక్కడ బాలుడిని చూశాను అని చెప్పినట్లుగా కూడా ఒక సాక్ష్యం దీనికి తోడైంది. సహస్రను హత్య చేసింది ఆమె పక్కింట్లో ఉండే 10th క్లాస్ చదివే బాలుడేనని పోలీసులకు అప్పుడు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడి ప్రవర్తన గురించి పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాలుడు కొంచెం ర్యాష్గా ఉండేవాడని, బిల్డింగ్లు ఎక్కి దూకేవాడని కొందరు చెప్పినట్టుగా తెలుస్తోంది. సహస్ర హత్యకు సంబంధించి ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలో చూసినప్పుడు బయట నుంచి ఎవరూ రాలేదని తేలిపోయింది. అయితే బిల్డింగ్ దూకి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుందని పోలీసులు అక్కడ అనుమానించారు. దీంతో పోలీసులకు బాలుడిపై అనుమానం మరింతగా పెరిగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కానీ ఆ బాలుడు మాత్రం తనకేమీ తెలియదని పోలీసులను నమ్మించే ప్రయత్నం ముందుగా చేశాడు. అప్పటికే బాలుడే హత్య చేశాడని కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారణ చేపట్టారు. దీంతో బాలుడు తానే సహస్రను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. బాలుడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు దుస్తులు, కత్తిని, ఏదైతే హత్య చేశాడో బాలుడు దేంతోనైతే హత్య చేశాడో ఆ కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడు రోజు ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్ చూసేవాడట. అందులోనూ దోపిడీలు, దొంగతనాలకు సంబంధించిన క్రైమ్ సిరీస్లను ఎక్కువగా చూసేవాడట. బాలుడి కుటుంబం పెంట్ హౌస్ లో ఉంటుండగా ఆ పక్క బిల్డింగ్ లోని పెంట్ హౌస్ లో సహస్ర కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తన చోరీ ప్లాన్ అమలు చేసేందుకు సహస్ర ఇంటిని బాలుడు ఎంచుకున్నాడు. క్రైమ్ వెబ్ సిరీస్ లో దొంగతనం చేయాలని, వెబ్ సిరీస్ల మాదిరిగా దొంగతనం చేయాలని భావించి అందులో ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను ఒక నోట్లో క్లియర్ గా రాసుకున్నాడు. అందులో కత్తితో లాక్ కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించాలి, గ్యాస్ సిలిండర్ ను టేబుల్ వద్దకు జరపాలి, తర్వాత క్యాష్ తీసుకోవాలి, గ్యాస్ సిలిండర్ పేలిపోయేలా దాన్ని లీక్ చేసి మళ్ళీ డోర్ లాక్ చేసి తప్పించుకోవాలి అని ఇంగ్లీష్లో ఆ నోట్లో బాలుడు క్లియర్గా రాసుకున్నాడు. అయితే ఆ నోట్లో చోరీ ఎలా చేయాలన్నది మాత్రమే ఉంది. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో ఆ బాలుడు అందులో రాసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే బాలుడికి సహస్రను హత్య చేయాలనే ప్లాన్ అయితే ముందుగా లేదు. కేవలం తన చోరీ విషయాన్ని సహస్ర తన కుటుంబ సభ్యులకు చెబుతుందనే భయంతోనే బాలుడు సహస్రను అక్కడ హత్య చేసినట్లుగా మనకు తెలుస్తోంది. బాలుడు తాను నోట్లో రాసుకున్న విధంగా చోరీకి పాల్పడాలని భావించాడు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న కత్తిని తన వెంట తీసుకెళ్లాడు. ఉదయం 11 గంటలకు తమ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి జంప్ చేసి సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత నెమ్మదిగా డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు. అప్పటికే సహస్ర బెడ్ పై పడుకొని టీవీ చూస్తూ ఉంది. ఏదో శబ్దం రావటంతో డోర్ వైపు చూడగా పక్కింటి ఆ 10th క్లాస్ బాలుడు రావటాన్ని సహస్ర గుర్తించింది. ఎందుకు ఇంట్లోకి వచ్చావంటూ ప్రశ్నించింది. మా అమ్మ నాన్న వచ్చాక నీ గురించి చెబుతా, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ బాలుడిని ఆ బాలిక హెచ్చరించింది. సహస్రకు విషయం తెలిసిపోవటంతో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే ఒక భయంతో
సహస్ర దగ్గరకు వెళ్లిన బాలుడు ఆమెను పట్టుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై అతి కిరాతకంగా 15 పోట్లు, కడుపుపై 5 పోట్లు పొడిచాడు. తర్వాత తలుపుకు గొల్లెం పెట్టేసి మళ్ళీ తన బిల్డింగ్ పైకి ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి పరారైపోయాడు. సహస్ర తమ్ముడి దగ్గర MRF అనే ఒక బ్యాట్ ఉంది, క్రికెట్ బ్యాట్. అది తనకు కూడా కావాలని తరచూ నిందితుడు వాళ్ళని అడిగేవాడట. ఒక్కోసారి ఇవ్వకపోవటంతో కోపంతో వాళ్ళింట్లోనే చోరీ చేసి ఆ డబ్బులతోనే బ్యాట్ కొనాలని ఆ బాలుడు నిర్ణయించుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. చోరీ చేయడానికి సహస్ర ఇంటిని ఎంచుకోవటానికి దీని కూడా ఓ కారణంగా పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో ఇంకెన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.